నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సాయంత్రం 7:30 తరువాత ఒక మహిళ వల్ల వీరికి జరిగేది ఇది. ఎవరు ఆ మహిళ? ఏం చేయబోతుంది? ఈ రాశి జాతకుల జీవితంలో ఆ మహిళ వల్ల ఎత్యాది మార్పులు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు రహస్య స్వభావులు. కొన్ని విషయాల్లో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి భవిష్యత్తులో మంచి చేస్తాయి. ఎందుకంటే వీరి యొక్క మంచితనము, సహాయం చేసే గుణగణాలు, దైవ బలాన్ని వీరికి తోడుగా ఉండనిస్తాయి. కొన్నిసార్లు పరీక్షా సమయం ఎదుర్కొన్నా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజున తప్పక ఈ మార్పు కలగబోతుంది. సాయంత్రం 7:30 దాటాక మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పు రాబోతుంది. కెరియర్ పరంగా మీకు అవకాశం రావడం, లేదా మీరు ఏదైనా మంచి ఒక నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన విషయం గురించి మీ వద్దకు వస్తుంది. చర్చ వస్తుంది. దానికి కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ కారణమవుతుంది. తల్లి కావచ్చు, తోబుట్టువు కావచ్చు, వదిన కావచ్చు, మరదలు కావచ్చు. మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ వల్ల మీరు కెరియర్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల మీ యొక్క జీవితంలో ఊహించలేని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశాలు కనిపిస్తాయి. అంటే ఈ రోజున ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆదాయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. గృహిణులు ఎవరైతే ఉన్నారో కెరియర్ ని కొన్ని పరిస్థితుల కారణంగా ఆపేసి మళ్లీ తిరిగి పునః ప్రారంభించాలి అనుకుంటే గనక ఈ రోజు మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఒక అవకాశం వచ్చే సూచన దినఫలాల్లో కానవస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పాలి. ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనంపై వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తితో మీకైతే గనక తెలియని వ్యక్తితో గొడవ జరిగే అవకాశం ఉంది. పోలీసులతో కూడా చిన్నపాటి వాగ్వివాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. ఎంతో మేలు కలుగుతుంది.